ఇంటింటికి నల్ల ఆ కళ నెరవేరిన వేళ అనుకుంటా నిన్న మొన్నటి దాకా లీడర్లు మైకులు వగిలిపోయేటట్టు ఉదరగొట్టిండ్రు కదా. కానీ కొన్ని పల్లెలల్లో చూస్తే ఆ భగీరథుడి అడ్రస్సే లేదు. ఉన్న బోర్లు చూస్తే ఒక్క సుక్క నీళ్లు కూడా పడతలు. సర్కార్లు మారుతున్నా ఏండ్లు గడుస్తున్నా తాగేతందుకు మంచినీళ్లు దొరకక మన పల్లెటూరి జనాలు కిలోమీటర్ల దూరం అడవుల్లోకి ఉరకాల్సి రావట్టింది. ఈ నీళ్ల పంచాయతీ ఏందో మన అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉన్నదా అనేది జర్రట్ల పోయి చూసేద్దాం పారి. ఇగో ఇది ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ అనే ఊరు. చూసిండ్రా, అంతా లైన్గా బిందెలు పట్టుకొని చెరువులా నీళ్ళకు పోయినరు. బండెనక బండి గట్టి అన్నట్టు బిందెనక బిందె ఎత్తుకొని కిలోమీటర్ల కమానం జనాలు నీళ్ళ కోసం, తాగే నీళ్ళ కోసం ఇట్లా చెరువులు చెలకలు అనుకుంటా అడవుల చుట్టూ తిరగబట్టే. ఈ ఊళ్ళే జనాల దూప తీర్చేతందుకు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 3 బోర్లు వేసిండ్రు. కానీ ఏం పాయిదా, అధికారుల పుణ్యమా అని 3 మూలకే పడ్డాయి. మెయింటెనెన్స్ అన్న ముచ్చటే లేదు. ఆ 3 బోర్లు తుప్పు పట్టి రూపాయి లాభం లేకుండా ఉన్నాయి. ఎండలు మండిపోతాంటే ఇగో గిట్లా అధికారులు వేసిన బోర్లు మాత్రం ఎయిర్ కండిషనర్ల లెక్క షోకేస్ కింద కనిపించే వరకు జనాలు ఏడవబట్టే. 3 బోర్వెల్ ఉన్నాయి సార్. కానీ దానికి ఎంతో రిపేర్ చేసుకున్నారు ఏదో, కానీ ఇంతవరకు దానికి సక్సెస్ అయితే లేదు, పాస్ అయితే లేదు. అది మన మిషన్ భాగీరథ ఇంకా అది ఇంకా దానికి ఏమైందో అది ఇంకా వస్తలేదు. దానికి పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టింపజేస్తలేరు సార్. దీంట్లో మేము మా ప్రజలు ఏం చేస్తున్నాం, ఏదో ఆగుకు ఏదో మారుమూల అక్కడ మనం అక్కడ 2 కిలోమీటర్ ఉన్నది తోయగూడెం నుంచి నీళ్ళు తీస్తున్నారు సార్. మాకు ఇదే పరిస్థితి మన బలాన్పూర్ కానీ, మన టెంబర్మోవాడ్ కానీ, బండగూడ కానీ ఇదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళే పరిస్థితి సార్. లొలి ఎక్కువ ఉన్నది సార్. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి సార్, కానీ మా మారుమూల ప్రాంతాలు ఇంతవరకు మారతలేవు సార్. అందువలన ఈ సరైన ఖచ్చితంగా పెద్ద బోర్వెల్ ఇక్కడ వేసుకోవాలి సార్. సరే, చేతి బోర్లు ఓతవైనాయి, కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన మిషన్ భగీరథ నీళ్ళని అత్తానయా అంటే అది సుతం లేదట. ఈ ఊళ్ళే వెంకటాపూర్లా భగీరథ నీళ్లు ఎన్నో దినాల సంధి బంద్ పడ్డాయట. పైప్ లైన్లకు దిక్కుమాలిన లీకేజ్లు అచ్చుడు, నల్లాల నుంచి నీళ్ళ కంటే ఎక్కువ గాలే అచ్చుడు, ఇవన్నీ చేయబట్టి ఇంకేందిగా నీళ్ళే లేదు. తాగేతందుకు లేవు, కూరబు వండుకుందామంటే లేవు. గందుకే గిట్లా ఊళ్ళున్న ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి నెత్తి మీద బిందె బకెట్లు ఏదుంటే అది పట్టుకొని అడవిలున్న చెరువుల తాని పోయి ఇగో ఇట్లా తెచ్చుకోవట్టే. రావు వెంకటాపూర్ విలేజ్. మాకు ఒక నెల నుంచి నీళ్ళు వస్తలేదు. 2 బోర్వెల్లు ఖరాబ్ అయి ఉన్నాయి. మిషన్ భాగీరథ అయితే ఇప్పటికీ వస్తానే లేదు. అది అసలు నామ మాత్రమే ఉన్నది, కానీ అది మాకు యూజ్ అయితే లేదు. మిషన్ భాగీరథ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇక్కడ రెస్పాండ్ అవుతలేరు. ఎవరి వస్తారు, సర్పంచ్ కు చెప్తే సర్పంచ్ లేదు, ఉప సర్పంచ్ చెప్తే ఉప సర్పంచ్ లేదు, సెక్రటరీ సార్కు చెప్తే సెక్రటరీ, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఈ నీళ్ళ పరిస్థితి మాత్రం బాగా చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈ నీళ్ళ కట్టాలు ఉత్త వెంకటాపూర్కే కాదు, పక్క పంటున్న బలాన్పూరు, అటు టెమ్రాన్మూవాడు ఊళ్ళల్లో సుతం గివే తిప్పలు. ఓట్ల కోసం వచ్చినప్పుడు కార్లు వేసుకొని వచ్చే లీడర్లు గెలిచినాక గీ ఊర్ల దిక్కు కన్నెత్తి సుతం సుత్తలేరని తిట్టబట్టే ఆడున్నోళ్ళు. సర్కార్లు మారుతానే కానీ మా రాతలు మారతలేవని ఒలవొల ఏడ్తాండ్రు నీళ్ళ కట్టాలకు. ఏమోనులా, డిజిటల్ ఇండియా గ్లోబల్ సిటీ అని మనం హైదరాబాద్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటాం కానీ గీసొంటి అడవులలో బతికే జనాలకు నీళ్లు తాగదామంటే గుక్కడు నీళ్లు సుతం లేకపాయే.